వివిధ పత్రికలకి టీవీ ఛానళ్ళకి నిన్నంతా లోకేష్ గారు ఇంటర్వ్యూలు ఇచ్చారు. వాటన్నిట్లలో ఓ చక్కటి పాయింట్ ఏంటంటే వేధించం నేరస్తుల వదలం, అంటే ఎవరినో కావాలని వేధించే ఉద్దేశం ఏం లేదు. నేరాలు చేస్తూ అధికారాన్ని అడ్డు పెట్టుకుని తప్పించుకోవాలనుకునే వాళ్ళని మాత్రమే వదిలిపెట్టం అన్నట్టు చాలా మంచి పాయింట్. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో ఒకప్పటి తమిళనాడు తరహా కానీ చూసాం. అక్కడ జయలలిత కరుణానిధుల గొడవల్లో కరుణానిధి అధికారంలోకి వస్తే జయలలితని లోపలేయించే ప్రయత్నం చేయడం, జయలలిత అధికారంలోకి వచ్చినప్పుడు కరుణానిధిని లోపలేయించే ప్రయత్నం చేయడం, అలాగే వీళ్ళ పార్టీ వాళ్ళ అధికారంలోకి వస్తే వాళ్ళ పార్టీ వాళ్ళని హెరాజ్ చేయడం, వాళ్ళ పార్టీ వాళ్ళ అధికారంలోకి వస్తే వీళ్ళ పార్టీ వాళ్ళని హెరాజ్ చేయడం అనేటువంటి దశాబ్దాలుగా నడుస్తూ వచ్చింది. ఆంధ్ర కూడా అట్లాంటి దరిద్రపు స్థితికి వెళ్ళబోతోందని ఈ మధ్యన మనం మాట్లాడుకున్నాం. కూడా చక్కటి సమాధానం చెప్పారు. అట్లాంటిది ఏమి ఉండదని చెప్పారు లోకేష్. అట్లాగే ఉద్యోగాలు ఇస్తాం, పన్నులు తగ్గిస్తాం. సరే, ఉద్యోగాలకు సంబంధించినటువంటి దాంట్లో ప్రైవేట్ ఉద్యోగాలు కూడా ఆయన మేమే ఇప్పిస్తామని చెప్తున్నారు. అది పెద్దగా ఉపయోగం ఉండదు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పుడు తెలుగుదేశం హయాంలో 35,000 ఏమో వచ్చినాయి, వైసీపీ హయాంలో 2 లక్షల దాకా వచ్చినాయి. ఇంకెన్ని ఇస్తారు ప్రభుత్వ ఉద్యోగాలు? అది చెప్తే బాగుంటుంది. ప్రైవేట్ ఉద్యోగాలు ఎవరికాళ్ళు ఇప్పుడు స్విగ్గీలో వచ్చేది ప్రైవేట్ ఉద్యోగం అవుతుంది, లేకపోతే జొమాటోలో చేసేటువంటిది ప్రైవేట్ ఉద్యోగం అవుతుంది, ర్యాపిడోలో చేసేది ప్రైవేట్ ఉద్యోగం అవుతుంది. ఈ లెక్కలో కాదు కదా, ప్రభుత్వంగా ఎన్ని ఇస్తారన్నటువంటి లెక్క. మిగతా జనాలు ఎవరికాడు సంపాదించుకుంటాడు, దానికి ప్రభుత్వం చేసేది ఏం లేదు. కంపెనీలు వస్తాయి పోతుంటాయి, అవన్నీ జరిగేటువంటిది. కాబట్టి అందులో ఒక లెక్క ఏం లేదు. పన్నులు తగ్గిస్తాం. ఏం పన్నులు తగ్గిస్తారు? ఇది స్పష్టంగా అర్థమయ్యేలా చెప్తే కనుక ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారు. ఎందుకంటే జీఎస్టీని తగ్గించడం వీళ్ళ చేతిలో లేదు. జీఎస్టీ కాకుండా వేరే పనులు ఏమున్నాయి? హౌస్ ట్యాక్స్ ఇవన్నీ ఈ కార్పొరేషన్ల పరిధిలో ఉంటాయి. ఆ ఏమైనా మేము అధికారంలోకి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చోట కూడా ఏదైతే ఆస్తి పన్నుని 50% తగ్గిస్తాం. అట్లా కరెంటు ఛార్జీలు 2.5 రూపాయలే పెడతాం, లేదా 3.5 రూపాయలే పెడతాం, 4.5 రూపాయలు పెడతాం. ఇట్లాంటి ఒక స్పష్టతనిచ్చుంటే బాగుండేది. బట్ ఒక ఆశనైతే కలిగించారు. అట్లాగే ఇసుక కష్టాలు తీర్చేలా నూతన విధానం అన్నది చెప్పుకొచ్చారు. ఇసుక కష్టాలు తీర్చడం అనేది కష్టాలు ఏం లేవు. ఇప్పుడు రేట్ ఎక్కువ అన్నది మాత్రమే ఉంటుంది. మళ్ళీ ఫ్రీ అన్నటువంటి పేరుతో అమ్ముకునేటువంటిది కాకుండా దానికి ఏదైనా సరైన ప్రణాళిక ఉంటే అది చెప్పుంటే బాగుండేది. మరో ఉడతా పంజాబ్లో ఆంధ్రప్రదేశ్. ఈ స్టేట్మెంట్ బాగానే ఉంది, కానీ దీంట్లో అసలైనటువంటి పాయింట్ డ్రగ్స్, గంజాయి ఆంధ్రప్రదేశ్లో రవాణా ఎక్కడి నుంచి జరుగుతుంది? అరక్ పాడేరు ఏజెన్సీ ప్రాంతం నుండి జరుగుతుంది. నిజంగా లోకేషే కాదు, ఇంతకుముందు తెలుగుదేశం హయాంలో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేని చంపేసింది ఎందుకు? అదే కదా, ఆ గంజాయికి సపోర్టింగ్ ఇష్యూలనే కదా. మరి ఆ గంజాయిని తుదముట్టించాలి అంటే అక్కడ లక్షలాది మంది అనుకుంటా, లేకపోతే వేలాది మంది వ్యాపారం చేస్తున్నారు, పండిస్తున్నారు. వాళ్ళకి తోడుగా ఉంటున్నది అక్కడ మాఫియా. ఆ మాఫియాని ఎదుర్కోవడం తెలుగుదేశం ప్రభుత్వం చేయలేదు, వైసీపీ ప్రభుత్వం చేయలేదు. ఎందుకు అంటే ఆ మాఫియా అక్కడ ఉన్నటువంటి గిరిజనుల్ని అందులో పార్ట్గా చేసింది, వాళ్ళ చేత అది పండిస్తోంది. కాబట్టి గిరిజనులు ఎదురు తిరుగుతారు అన్నటువంటి భయంతో అప్పుడప్పుడు నామమాత్రంగా కాస్త తగలబెట్టినట్టు నాటకాలు ఆడడం తప్పించి ఏమీ చేయరు. దాన్నే తీసుకెళ్లి దేశవ్యాప్తంగా అమ్ముతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటయ్యా అంటే చివరికి అక్కడ గంజాయి ఆధారంగా తయారు చేసే, గంజాయి ఆకు ఆధారంగా చేసే అనేక ఫ్యాక్టరీలు కూడా పుట్టుకొచ్చినాయి. అయినా సరే ఏమీ చేయలేకపోతున్నారు. అంటే ఆ ఏరియాలో గిరిజన యువకులు, గిరిజన యువతులు, గిరిజనులు అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళ దగ్గర పనిచేస్తున్నారు. ఇప్పుడు భారీగా ఆదాయం వస్తుంది వాళ్ళకి. ఆ ఆదాయానికి ప్రత్యామ్నాయంగా ఏ 100 రూపాయలు, 200 రూపాయలు, లేకపోతే 250 రూపాయలు ఇచ్చేటువంటి ప్రభుత్వ సొమ్ము, ఉపాధి హామీ పథకం లాంటి అది కూడా అందరికీ ఇవ్వలేరు వీళ్ళు. కాబట్టి అది మైనస్. ఆ ఉద్దేశం వల్లనే అక్కడ ఏమీ చేయలేకపోతున్నారు. అది ఎట్లా పరిష్కారం? ఇది స్పష్టంగా చెప్పగలిగితే లోకేష్కి ఇంకొంత బాగుంటుంది. ఇది ఓవరాల్గా లోకేష్ అయితే మంచిగానే వివరించగలిగారు.